ఆలోచించాను. అందుకే పుస్తకం ఏం చెప్తుందంటే, తల దించి నన్ను చూడు, నేను తల ఎత్తుకునేలా నేను చేస్తాను అని చెప్తుంది పుస్తకం. ఎంత కష్టపడి చదివితే అంత గర్వంగా బ్రతకవచ్చు, అంత చక్కగా ఉండొచ్చు. తల దించి నన్ను చూడు, నన్ను తల ఎత్తుకునేలా చేస్తాను అన్నది పుస్తకం. కాబట్టి ఏదైనా కష్టం అని అనుకోకూడదు. మరి ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనే నాస్తి కలహం, జాగరూకతో నాస్తి భయం. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. గమనించలేకపోయాను. గబగబా కైలాసంలోకి వెళ్ళి పరమేశ్వరి చెప్పించినాను ఏమని, లింగ నీకు లింగ పూజే కానీ వేరు పూజ లేకుండా అని పరమేశ్వరి చెప్పించినాడు. లింగ పూజే కానీ వేరు పూజ లేకుండా. అందుకే శివాలయంలో ఎక్కడ చూసిన స్వామివారి విగ్రహ ప్రతిష్ట ఎక్కడ ఉండదు, లింగాకారమే కనిపిస్తుంది. అక్కడ నుండి వైకుంఠానికి వెళ్ళాడు, అక్కడ కూడా పరీక్షించడానికి. అక్కడ ఏం జరుగుతుంది? అమ్మవారు పాదసేవ చేయడం, స్వామివారు ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో వావిలాల నాగరాణి గారిచే హరికథా కాలక్షేపం కుమారి శ్రీనిధి గారిచే హరికథా కాలక్షేపం నిర్వహించబడింది. ఇటు కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఇటు హరికథా కాలక్షేపాన్ని విని చాలా సంతోషించినారు. వారికి వారి కుటుంబాలకు ఆ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి అనేక మంగళాశాసనాలు మా కుటుంబాల గ్రామస్తుల తరపున భక్తుల తరపున దాతల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం నమో స్వామివారికి మాత్రం కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అక్టోబర్ 12వ తేదీ దసరా మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇటు మహోత్సవానికి దాతలు ఎవరైనా ఉన్నట్లయితే ఆలయ అర్చకులకు మరియు నిర్మాణ కమిటీకి తెలియజేయగలరు. అలాగే ఆలయ నిర్మాణానికి ఇంకా చాలా పనులు ఉన్నాయి. మండపం చుట్టూ దేవాలయం చుట్టూ రేకుల షెడ్ మరియు ప్రహారీ కూడా నిర్మాణం జరగదు. అలాగే ప్రతి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి